బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు జిల్లా పుంగనూరులో మళ్ళీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు. ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనను టీడీపీ అడ్డుకుంది. రెడ్డప్ప ఇంటిని టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. రెడ్డప్ప ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. పరస్పరం ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకుంటున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన నిరసిస్తూ ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆయన ఎంపీ రెడ్డప్ప ఇంటికి మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకోగానే రెడ్డప్ప ఇంటిని టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. రెడ్డప్ప ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీంతో అటు వైసీపీ కార్యకర్తలు కూడా రెచ్చిపోయారు, ఎదురుదాడి చేశారు. దీంతో పరస్పరం ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకుంటున్నారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా చిత్తూరు జిల్లా పుంగనూరులో మళ్ళీ హై టెన్షన్ నెలకొంది. ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనను నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున భగ్గుమన్నారు. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. అసలు మిథున్ రెడ్డి చిత్తూరు జిల్లాలో అడుగు పెడితే చాలు టీడీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ముఖ్యంగా ఎంపీ మిథున్ రెడ్డితో పాటు అలాగే పెద్దిరెడ్డిని కూడా టీడీపీ కార్యకర్తలు అడుగడుగునా నిరసన తెలుపుతూ అడ్డుకుంటున్న పరిస్థితి. గతంలో కూడా ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనను అడ్డుకున్నారు. పుంగనూరు టీడీపీ కార్యకర్తలు మిథున్ రెడ్డి వైసీపీ కార్యకర్తల సమావేశానికి వస్తున్న నేపథ్యంలో గతంలో మిథున్ రెడ్డిని తిరుపతిలోనే హౌస్ అరెస్ట్ చేశారు. అప్పట్లో కూడా హై టెన్షన్ నెలకొంది. అప్పట్లో కూడా ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి. समय माँ भाई ने ऐसे हुआ अब्बा ये बूटाल కూడా వేసుకున్నాడు వాడు. ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలు చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసం వద్ద దృశ్యాలు. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పై రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి చేరుకోగానే ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎస్, మిథున్ రెడ్డి అసలు పుంగనూరులో అడుగు పెడితే చాలు టీడీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ముఖ్యంగా మిథున్ రెడ్డి పర్యటనలు గతంలో కూడా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఒక్కసారిగా మిథున్ రెడ్డి చేరుకోగానే టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పెద్ద పెద్ద రాళ్లతో రెడ్డప్ప ఇంటిపై దాడి చేశారు. దీంతో ప్రతిగా వైసీపీ కార్యకర్తలు కూడా రాళ్ల దాడి చేయడంతో ఇరు వర్గాలు రాళ్ల దాడి చేసుకుంటున్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పై రెడ్డప్ప ఇంటి దగ్గర నెలకొన్న ఉద్రిక్తత దృశ్యాలు. చిత్తూరు జిల్లా పుంగనూరులో మరొకసారి హై టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. రెడ్డప్ప ఇంటిని టీడీపీ కార్యకర్తలు పూర్తిగా చుట్టుముట్టారు. ఆ దృశ్యాలే మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పై. వెరీ డిస్టర్బింగ్ విజువల్స్ ఆన్ ఆర్టీవీ స్క్రీన్. ఒకసారిగా దాడి చేసుకుంటున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. అసలు మిథున్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి కానీ పుంగనూరులో అడుగు పెడితే చాలు టీడీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఈ ఇద్దరు నేతలు కూడా గతంలో తమను వేధించారంటూ టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆ ఇద్దరిని చూడగానే పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్టుగా టీడీపీ కార్యకర్తలు మసలిపోతున్నారు. ఎస్, ఆ దృశ్యాలే మీరు చూస్తున్నారు. బూటాలు కూడా వేసుకున్నాడు వాడు. Yo, patente, yo.
ఏదో బూటాలు కూడా వేస్తున్నాడు వాడు. మిథున్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి కానీ పుంగనూరులో అడుగు పెడుతున్నాడంటే చాలు టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ఒక్కసారిగా భగ్గుమంటున్నారు. వందలాది సంఖ్యలో రోడ్లపైకి వచ్చి వారు ఎక్కడుంటే అక్కడ నిరసన తెలుపుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరస్పరం దాడులు కూడా కొనసాగుతున్న పరిస్థితి. అసలు మిథున్ రెడ్డి వచ్చారంటే లేదంటే పెద్దిరెడ్డి ఇద్దరు వచ్చారంటే చాలు 144 సెక్షన్ ఆంక్షలు, పోలీసులు, టీడీపీ కార్యకర్తలు దాడి, ప్రతిగా వైసీపీ కార్యకర్తల ఎదురుదాడి. మొత్తంగా పుంగనూరు ఒక్కసారిగా అగ్నిగుండంగా మారుతుంది. పుంగనూరు అంతా కూడా గందరగోళంగా మారుతుంది. ఈ ఇద్దరు నేతలు పుంగనూరులో అడుగు పెడితే చాలు టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్న పరిస్థితి. అసలు వారిని పుంగనూరులో అడుగు పెట్టనిచ్చేది లేదంటూ గతం నుంచి కూడా టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న పరిస్థితి. తాజాగా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి రాగానే ఒక్కసారిగా వందలాది సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. పూర్తిగా రెడ్డప్ప ఇంటిని ముట్టడించారు, రౌండప్ చేశారు, పూర్తిగా రాళ్ల దాడి చేయడం ప్రారంభించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఒక్కసారిగా కార్యకర్తలు శాంతించలేదు. అయితే ప్రతిగా వైసీపీ కార్యకర్తలు కూడా రాళ్ల దాడి చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎస్, మా కొలీగ్ లోకేష్ జాయిన్ అవుతున్నారు. లోకేష్, అసలు మిథున్ రెడ్డి వస్తే చాలు పుంగనూరులో ఒక్కసారిగా భగ్గుమంటుంది. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్న పరిస్థితి. అలాగే పెద్దిరెడ్డి వస్తే కూడా అదే పరిస్థితి. ఏం జరుగుతోంది పుంగనూరులో? టీడీపీ కార్యకర్తలు ఎప్పటికీ శాంతించే అవకాశం ఉంది? రామ్ దాస్, మీరు అన్నట్టుగా నిజంగానే పుంగనూరు నియోజకవర్గంలోకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కావచ్చు, అతని తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు అడుగు పెట్టేటువంటి పరిస్థితి ఏమాత్రం కనపడడం లేదు. ఎన్నికల అనంతరం కూడా ఏదైతే ఫలితాలు వెల్లడించిన అనంతరం కూడా తమ సొంత నియోజకవర్గమైనటువంటి పొంగనూరులో వెళ్ళడానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కావచ్చు, తన తనయుడు ఎంపీ మిథున్ రెడ్డికి అడుగు పెట్టాలంటే నిజంగానే అదొక గండంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే టీడీపీ సంబంధించినటువంటి శ్రేణులు ఒక్కసారిగా కూడా ఇద్దరు నేతలపైన ఆగ్రహ జ్వాలలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి. గో బ్యాక్ పెద్దిరెడ్డి, గో బ్యాక్ మిథున్ రెడ్డి అనేటువంటి నినాదాలే నేటికి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఉన్నట్టున్నట్టు ఇవాళ ఎంపీ మిథున్ రెడ్డి ఎలాంటి సమాచారం లేకుండా కూడా మాజీ ఎంపీ అయినటువంటి రెడ్డప్ప ఇంటికి వెళ్ళడం జరిగింది. పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి రెడ్డప్ప ఇంట్లో ఉన్నాడన్నటువంటి విషయాన్ని సమాచారాన్ని తెలుసుకున్నటువంటి టీడీపీ శ్రేణులు వెంటనే అక్కడికి చేరుకోవడం, మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిని ఒకసారిగా ముట్టడించి ఇంటి పైకి రాళ్లు విసరడమే కాకుండా అక్కడ ఉండేటువంటి వైసీపీ శ్రేణుల పైన దాడికి దిగినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు రివర్స్ దాడికి దిగడం, ఒక్కసారిగా కూడా పొంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణంలో ఇప్పటికే ఎన్నికల అనంతరం నుంచి కూడా నెల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా 144 సెక్షన్ పొంగనూరులో అమల్లో ఉన్నప్పటికీ కూడా ఇరు నేతల్ని కూడా ఖచ్చితంగా శాంతి భద్రతలకి విఘాతం కలిగించేటువంటి పరిస్థితితో తమకు సమాచారం ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళవద్దని చెప్పి కూడా పోలీసులు సూచించినప్పటికీ ఆ మాటను పెడచవను పెడుతూ కూడా వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరు పర్యటన వాయిదా వేసుకున్నటువంటి సంఘటన మనం చూసాం. తాను పొంగనూరు బయలుదేరుతున్నటువంటి ఒక్క సమాచారంతోనే తిరుపతిలో ఉండేటప్పటికే పొంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొనింది. పొంగనూరుకు వస్తే ఖచ్చితంగా అడ్డు పడతాం, రాళ్ల దాడిని సృష్టిస్తాం, భీకరమైనటువంటి వాతావరణం సృష్టిస్తామని చెప్పి టీడీపీ నేతలు ఇచ్చినటువంటి వార్నింగ్ తో ఎంపీ మిథున్ రెడ్డి తన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా పొంగనూరు విజిట్ చేయలేదని మంత్రి పెద్దిరెడ్డిపై, మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు ఆగ్రహజ్వాలలు కురిపించినటువంటి విషయాన్ని మనం చూసాం. చాలా వరకు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు అంటే జడ్పీటీసీలు కావచ్చు, వైస్ ఎంపీపీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, అదేవిధంగా సర్పంచ్లు కావచ్చు, తమను ఓదార్చేటువంటి నాయకుడు లేడు, ఓదార్పు చేకూరేటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడడం లేదు. ఓటమి అనంతరం తమ పైన దాడులు పెరిగిపోయాయి. కనీసం తమకి ధైర్యం చెప్పేటువంటి నాయకుడు కరువయ్యాడని చెప్పి కూడా వాళ్ళు తమ పదవులకు రాజీనామా చేయడమే కాకుండా పార్టీకి సైతం రాజీనామాలు చేసినటువంటి ఘటనను అనేకం చూసాం. సో ఈ పరిస్థితుల్లో పొంగనూరులో ఇంకా అదే వాతావరణం నెలకొంటూ ఉందా అంటే ఎస్, అవుననే చెప్పాలి. ఖచ్చితంగా ఇవాళ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఘటన అందుకు ఉదాహరణగా చెప్పాలి. ఎందుకంటే ఎంపీ స్థాయిలో మిథున్ రెడ్డి అక్కడికి వెళ్ళినటువంటి సంఘటన గతంలో పెద్దిరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అరాచకాలకే తాము ఇప్పుడు ఈ రకంగా చేయాల్సి వస్తుందంటూ టీడీపీ నేతలు బాహటంగానే చెప్తున్న పరిస్థితి. అంటే ఇవన్నీ ప్రతీకార దాడులుగానే మనం భావించాల్సి వస్తుందా? ముఖ్యంగా ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనకు సంబంధించి ప్రతిసారి అడ్డుకోవడంతో లోక్సభ స్పీకర్ కూడా తాను ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా ఇటు పెద్దిరెడ్డిని కూడా ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు పోలీస్ ఆంక్షలు. అసలు వాళ్ళు పుంగనూరుకు వస్తే చాలు టీడీపీ కార్యకర్తలు పూర్తిగా రెచ్చిపోతున్న పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో పుంగనూరులో ఈ వాతావరణం అంతా చల్లారాలంటే ఏం జరగబోతుంది? అసలు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ముఖ్యంగా పోలీస్ శాఖ ఏం చెప్తోంది? మీరు అన్నట్టు గతంలో పుంగనూరులో జరిగినటువంటి ఘటనలు, ఘర్షణలు ఇందుకే ఉదాహరణ.
అందుకే ఇవాళ ఈ కక్ష సాధింపు చర్య అనడం కంటే కూడా వాళ్ళు ఓదార్పు అంటే వాళ్ళు ఓర్చుకున్నటువంటి తమ కోపాన్ని ఇవాళ టీడీపీ శ్రేణులు బయట చూపెడుతున్నారు అని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయక్తి కాదు. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉండేటువంటి టీడీపీ శ్రేణులు కనీసం గలం విప్పాలంటే కూడా కొట్టేటువంటి పరిస్థితి, ప్రత్యక్షంగానే దాడులకు చేసినటువంటి పరిస్థితి, అరెస్టులు చేసినటువంటి పరిస్థితి, అక్రమంగా కేసులు బనాయించినటువంటి పరిస్థితిని పొంగనూరులో చూసినటువంటి ఘటన. కనీసము ఏదైతే చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం నుంచి సైకిల్ యాత్ర చేపట్టినటువంటి టీడీపీ శ్రేణుల్ని పొంగనూరు నియోజకవర్గంలో బట్టలు విప్పి అవమానకరంగా కూడా దూషించి వారిపైన దాడికి ఎత్తించినటువంటి ఘటనలు కూడా చూసాం. వీటన్నిటినీ ఓర్చుకున్నటువంటి టీడీపీ శ్రేణులు నేడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణుల పైన కక్ష సాధింపు అనడానికంటే కూడా వాళ్ళు పడ్డటువంటి బాధను బాహాటంగానే వ్యక్తపరుస్తున్నారని మనం చెప్పొచ్చు. వాళ్ళు చెప్తున్నదంతా ఒకటే, పొంగనూరులో ఖచ్చితంగా వైసీపీ శ్రేణులు అడుగు పెడితే మేము ఒప్పుకోం. పెద్దిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, కుప్పంలోకి అడుగు పెడితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. పొంగనూరుకి అసలు విజిట్ చేయకండి, మీరు వస్తే ఖచ్చితంగా మళ్ళా రాజకీయ పరమైనటువంటి ఘర్షణని ప్రేరేపించేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి బాహాటంగానే వాళ్ళు చెప్తున్నారు. అయితే పోలీసులు అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు, తమకు సమాచారం ఇచ్చి వెళ్ళాలంటే కూడా పెద్దిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం తప్ప శాంతి భద్రతకి విఘాతం కలిగించే విధంగా కూడా సమాచారం లేకుండా వెళ్ళటం అయితే మాత్రం సురక్షితం కాదని చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు పెద్దిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, తమ స్వగ్రామం కావచ్చు, తమ గెలిచినటువంటి నియోజకవర్గానికి వెళ్ళేటువంటి స్వేచ్ఛ లేదా, హక్కు లేదా, దీనిపైన మేము స్పీకర్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ఒకవైపు ఇటు కూటమి ప్రభుత్వం పైన ఆరోపణలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ లోకేష్, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది మరి? పరస్పరం రాళ్ల దాడి చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోకి వచ్చిందా? పొంగనూరులో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇంకా ఉద్రిక్తకర వాతావరణమే పొంగనూరులో, హై టెన్షన్ వాతావరణమే కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటికే దాదాపు ఎంపీ మిథున్ రెడ్డి యొక్క పర్యటనకు సంబంధించినటువంటి సమాచారం ఆలస్యంగా అందుకున్నటువంటి టీడీపీ శ్రేణులు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో మిథున్ రెడ్డి ఉన్నాడనేటువంటి ఒక సమాచారంతో ఒక్కసారిగా అక్కడికి గుంపులుగా చేరుకున్నారు. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి పైన రాళ్ల దాడికి ప్రారంభించిన వెంటనే కూడా ఇటు వైసీపీ శ్రేణులు తమకు సంబంధించినటువంటి నాయకులకు సమాచారం ఇవ్వడం, అక్కడికి వైసీపీ శ్రేణులు చేరుకోవడం, ఇరుపక్షాలు ఒకరిపైన ఒకరు రాళ్లు దూకునేటువంటి పరిస్థితి. అయితే పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల స్టేషన్ నుంచి ఉండేటువంటి మెన్ని పోలీసులు డిప్లాయ్ చేసుకునేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇంకా ఉద్రిక్తకర వాతావరణమే కొనసాగుతుంది. ఇటు చిత్తూరు సంబంధించినటువంటి ఎస్పీ మణికంఠ చోందాలు ఇప్పటికే సమాచారం అందుకొని ఎక్స్ట్రా ఫోర్స్ ని అక్కడికి తరలించేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే పోలీసులకి పూర్తి స్థాయిలో అక్కడ ఉండేటువంటి పరిస్థితి వాళ్ళ చేతిలోకి వచ్చేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. పొంగనూరులో మళ్ళీ ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి రాగానే ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు పర్యటన అడ్డుకున్నాయి. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. డిస్టర్బింగ్ విజువల్స్, దాడి చేసుకుంటున్న దృశ్యాలు, పరస్పరం రాళ్లతో, పెద్ద రాళ్లతో దాడి చేసుకుంటున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి స్క్రీన్ పైన. వైసీపీ కార్యకర్తలు కూడా ఎదురు దాడికి దిగడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెడ్డప్ప ఇంటిపై టీడీపీ కార్యకర్తల దాడితో వైసీపీ శ్రేణులు కూడా తిరగబడ్డాయి. దీంతో ఒక్కసారిగా పొంగనూరులో మళ్ళీ హై టెన్షన్ నెలకొంది. దీంతో పోలీసులు పూర్తిగా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. ప్రస్తుతం ఇంకా అలాంటి ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలోనూ పలుమార్లు మిథున్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి వైసీపీ కార్యకర్తలను ఓదార్చేందుకు, కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు పొంగనూరుకి వచ్చే ప్రయత్నం చేయడంతో పోలీసులు అప్పుడే అడ్డుకున్నారు. అప్పుడు కూడా భారీగా టీడీపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. అసలు వాళ్ళిద్దరిని పొంగనూరులో అడుగుపెట్టని చేయలేదంటూ టీడీపీ కార్యకర్తలు భీష్మించుకున్నారు. ఆ ఇద్దరు నేతలు వస్తే గనక పొంగనూరులో మళ్ళీ పూర్తిగా వాతావరణం చెడిపోతుందని, రాజకీయ పరమైన అల్లర్లు చెలరేగుతాయంటూ టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్న పరిస్థితి. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తమను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేసి అక్రమ కేసులకు బనాయించారంటూ ఆరోపిస్తారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి వల్ల తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ టీడీపీ కార్యకర్తలు వాపోతున్న పరిస్థితి నేపథ్యంలో పరస్పరం రాళ్ల దాడి అయితే చేసుకుంటున్నారు. ఇరు పార్టీల నేతల దాడితో ఒక్కసారిగా పొంగనూరులో హై టెన్షన్ నెలకొంది. మొత్తం మీద పోలీసులు అయితే పరిస్థితిని సద్దుమణిగేలా చేస్తున్నారు. పొంగనూరులో రెడ్డప్ప ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బూటాలు కూడా వేస్తా ఉన్నాడు వాడు.